ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ చట్టం రావడం డబ్బున్నోళ్ళు, పవర్ ఉన్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి పని చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి లాభం. అది పొలిటికల్ నాయకులు అవనేయండి, లేకపోతే కార్పొరేట్ వ్యక్తులు అవనేయండి, లేదంటే ఎక్కడ భూమి అడ్డగోలుగా కనపడితే దాని మీద కబ్జా చేసి దాన్ని ఆక్రమించుకునేటువంటి ఆక్రమణకారులు అవనేయండి, వాళ్ళకి ఈ చట్టం లాభదాయకం. అలాగే ఈ చట్టం నష్టదాయకం ఎవరికి అంటే 90% ప్రజలుగా ఉన్నటువంటి సామాన్యులకి. ఎవరైతే భూ హక్కుని కలిగి ఉండి ఆ భూ హక్కుని నిర్ధారించుకోవడానికి ఈ చట్టంలో చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు సమర్పించుకోలేని సామాన్యులు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూపించలేనటువంటి మామూలు వ్యక్తులు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతూ రోజు తిరిగి కాళ్ళు ఎరిగిపోయిన పనులు చేసుకోలేనటువంటి అభాగ్యులు, నిజమైన హక్కుదారులుగా ఉన్నటువంటి నార్మల్ పీపుల్ ఎవరైనా సరే ఈ చట్టం అమల్లోకి వస్తే వీళ్ళందరికీ నష్టదాయకమే. సగటు అవగాహన లేనటువంటి ప్రతి వ్యక్తికి 90% ప్రజలకి ఈ చట్టము నష్టదాయకంగా ఉంటుంది. ఈ రిలే నిరాహార దీక్షలు కేవలం మా నిరసన తెలియజేయడానికి కాదు, ఈ చట్టం మీద వ్యతిరేకత. ఇలాంటి చట్టం అమలులోకి వస్తే జరిగేటువంటి అనర్థాలను అన్నిటిని ఆపడానికి ఈ రిలే నిరాహార దీక్షలు, ఈ ఉద్యమం కేవలం మేము ఉద్యమం చేస్తున్నాము అని నామకే వస్తే చేయడంలా ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు మా ఉద్యమం ఆగదు అనేది తెలియజేయడం కోసమే ఇన్ని రోజులు గడిచిన 50 రోజులు సుమారుగా ఈరోజు మేము ఉద్యమం మొదలుపెట్టి ఈ దీక్షలను మొదలుపెట్టి అవుతా ఉంది. అయినప్పటికీ 50 రోజుల నుంచి కోర్టులో విధులను బహిష్కరించి ఈరోజు రోడ్డు మీద కూర్చున్నామంటే సామాన్యుల హక్కుల్ని కాపాడటం కోసం ఒక సోషల్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి సమాజంలో వ్యక్తులు ఉన్నటువంటి లాయర్లుగా మేము తీసుకున్నటువంటి బాధ్యత ఇది, మేము తీసుకున్నటువంటి సంకల్పం ఇది. ఈ చట్టాన్ని వ్యతిరేకత ప్రజల అందరి తరపున రిప్రజెంట్ చేయడానికి మేము చేస్తున్న రిప్రజెంటేషన్ ఇది. ఖచ్చితంగా ఈ చట్టం రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిద్ది, అందులో అనుమానం లేదు. ఇది కేవలం నిరసన కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు, ఈ చట్టం రద్దు చేయాలని చేస్తున్నటువంటి సంకల్ప దీక్ష ఇది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు పరుచూరి కుమారినంద, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ IAL స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, గుంటూరు బార్ అసోసియేషన్కి లేడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని.